హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తున్న క్వశ్చన్స్ ఏంటి అంటే ఈవీ వెహికల్స్ అనేది రైట్ నౌ పర్చేస్ చేయడం కరెక్టా కాదా, అండ్ దీంతో పాటు కూడా సిఎన్జీ గురించి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సిఎన్జీ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అని చెప్పేసి చేస్తాను. అండ్ ఈ రోజు వీడియోలో టాటా నెక్సాన్ ఈవీ జెట్ ఎడిషన్ అయితే సంపత్ గారు పర్చేస్ చేస్తారు. ఆల్మోస్ట్ 6 months అవుతుంది కానీ, అండ్ ఈ 6 monthsలో వారి యొక్క ఓనర్షిప్ రివ్యూ అండ్ దాంతోపాటు ఇందులో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ కూడా షేర్ చేయాలి. షూర్ కదండి, కాన్స్ ఇంపార్టెంట్ అండి. ప్రోస్ అండ్ కాన్స్ అయితే షేర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇక ఫటాఫట్ మనం లేట్ చేయకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ షేర్ చేసుకున్న తర్వాత అండ్ మీకు మీవి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అయితే నేను రైట్ చేస్తాను. అండ్ ఫస్ట్ మీరు ఈ వెహికల్ షేర్ చేయాలనుకుంటున్న ప్రోస్ ఏంటి? సో ప్రోస్ వచ్చేసండి యాక్చువల్గా ఈ బడ్జెట్ లో సో నో వన్ బడ్జెట్ ఎంత 19,30,000 అండి. ఓకే, షోరూమ్ ప్రైస్ జెట్ ఎడిషన్ అది. ఓకే, ఈ బడ్జెట్ లో నేను యాక్చువల్గా పెట్రోల్ ఈవీ అని అనుకున్నాను. సో ఈవీ పెట్రోల్ అనే కండిషన్ లో బాగున్నప్పుడు సో చాలా స్ట్రగుల్ అంటే 3-4 months నేను మీ వీడియోస్ చూడము, చాలా వీడియోస్ చూడము, చాలా రివ్యూస్ చూడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత సో లెట్స్ గో టు ఈవీ అని డిసైడ్ అయ్యాను. ఓకే, సో 19 lakhs లో బడ్జెట్ లో సారీ ఫర్ ద ఇంటరప్ట్. పర్టికులర్ ఈవీకే వెళ్ళడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా? సో ఈవీ అనేది సో నాకు ఫ్యూచర్ అనిపించిందండి. సో ఫ్యూచర్స్ అంతా కూడా ఈవీకి షిఫ్ట్ అవుతున్నారు. సో అదొకటి. అండ్ నాకు ఇంతకుముందు షిఫ్ట్ వెహికల్ ఉందండి, షిఫ్ట్ విఎక్సే ఉంది. ఓకే, సో నా మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే కార్ ఉంటే, సో కార్ ఈజ్ ఫర్ టు జర్నీ, టు ట్రావెల్. ఓకే, సో ఆ కార్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిసారి నేను బయటకు వెళ్ళాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పి పెట్రోల్ కోసం నేను ఎక్కువ బడ్జెట్ తీసుకున్నాను. ఓకే, సో ఎక్కడికైనా చిన్న డ్రైవ్ వెళ్దామన్నా కూడా ఒక 1,000 rupees అవుతుంది, ఎందుకులే అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఓకే, సో మనము 15 lakhs అయినా 20 lakhs అయినా 13 lakhs అయినా ఎంత బడ్జెట్ లో కార్ కొనుక్కున్నా గానీ సో ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అన్న ఫీలింగ్ లో ఆలోచించాను. ఓకే, సో ఈవెన్ ప్రాస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో నాకు కాన్స్ అనే ఐడియా ఉంది. సో ఆ కాన్స్ నాకు రిలేటెడ్ కాదు అన్న ఫీలింగ్ లో ఉన్నాను. ఓకే, సో దెన్ ఐ గో ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇప్పుడు ఈ వెహికల్ యొక్క రేంజ్ ఎంత వస్తుందండి? ఫుల్ ఛార్జ్ తో ఎంతసేపు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది? ఎంత మనకు రేంజ్ వస్తుంది? సో టోటల్ 3 types ఆఫ్ ఛార్జింగ్స్ ఉన్నాయండి. సో ఒకటి ఏంటి ఇంట్లో చేసుకున్న హోమ్ ఛార్జ్ అంటారు. సో దాన్ని 16 amp ఉంటే సరిపోతుంది. ఏసీ వాటర్ మన గీజర్ వచ్చే దాంట్లో వస్తుంది. సో అది ఆల్మోస్ట్ 12 to 13 hours పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ స్లో ఛార్జ్. అండ్ నైట్ మొత్తం ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి వీళ్ళు 7.2 ఒకటి కొత్తగా ఇచ్చారు. సో అది వాట్స్ ఇచ్చేది అది మన ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. వాళ్ళు మన ఓన్ గా చేయలేము, టాటా వాళ్ళు చేస్తున్నారు. దానికి సపరేట్ గా మనం పే చేయాలి అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళు ఫ్రీ చేస్తున్నారు, నో టు పే. బట్ వీ హావ్ టు బై 50,000 ఎక్స్ట్రా అవుతుంది. 50,000 పర్ చార్జర్. ఆ ఎక్స్ట్రా 7.3 దట్ కమ్స్ అరౌండ్ 6.5 hours లో 0 to 100 అవుతుంది. ఓకే, సో నార్మల్ అవుట్ సైడ్ పెట్రోల్ బంప్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి అవి ఆల్మోస్ట్ మనకు అన్ని ఇప్పుడు దాదాపులో ఎక్కువ IOCL ఇండియన్ ఆయిల్ తో ఉన్నారు, అండ్ టాటా పవర్ ఆయిల్ కూడా ఉన్నారు. సో ఆల్మోస్ట్ అక్కడైతే 1.5 hour యాక్చువల్గా వీళ్ళు చెప్పేది అయితే మాత్రం 50 అన్నారు, కానీ 50 minutes ఏం ఎప్పుడు పడలేదండి. ఆల్మోస్ట్ 1 hour ప్లస్ పడుతుంది. 1.5 hour వేసుకోండి. ఇంకా 10% వేసుకోండి. 10 to 95 వచ్చేసరికి ఒక 1 hour 20 minutes పడుతుంది. ఓకే, ఆ క్యాల్కులేషన్ పరంగా తీసుకుంటే మీరు పెట్రోల్ అన్నారు. పెట్రోల్ మనం బయటకు వెళ్తున్నప్పుడు మినిమం ఖచ్చితంగా మన సిటీలో తిరగాలంటే మనం ఒక 100 kilometers ఈజీగా తిరిగేస్తాం. మనకు 1,000 rupees అనేది వెళ్ళిపోతుంది. 1,000 rupees నుండి 1,500 rupees అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు 1,000 ఇదే 100 kilometers కి ఎంత ఖర్చు వస్తుంది మీకు? సో నాకు హోమ్ చార్జెస్ నేను ఎక్కువ అంటే ఇప్పుడు మన సిటీలో తిరిగితే మాక్సిమం హోమ్ చార్జెస్ ప్రిఫర్ చేస్తాను. సో బయట ఈ ఫాస్ట్ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం పట్టదు, ఇప్పుడు అవసరం లేదు. సో హోమ్ చార్జెస్ కి ఆల్మోస్ట్ వచ్చేసి పర్ యూనిట్ వచ్చేసి ఒక 7 to 8 rupees అవుతుంది. 7 to 8 rupees. సో 40 units అవుతుంది. 0 to 100 కావాలంటే 40 units ఖర్చు అవుతుంది. సో 8 rupees వేసుకున్న మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 300 వస్తుంది. 300 వస్తుంది. సిటీలో మనకి ఎక్కువ వస్తుంది. సిటీలో ఎక్కువ వస్తుంది. మనకి చాలా మంది చిన్న కన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ చాలా మంది ఏంటంటే డీజిల్ అంటే మనకు ఐసీ ఇంజన్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ లాగా మనకు సిటీలో తిరిగితే మైలేజ్ అనేది తక్కువ వస్తుంది కదా అన్న ఒక ఇదిలో ఉంటారండి. ఎప్పుడైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటి అంటే రీజనరేటివ్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎప్పుడైతే బ్రేక్ అనేది అప్లై చేస్తూ ఉంటారో ఆ బ్రేకింగ్ నుంచి కూడా
రీజనరేటింగ్ ఎనర్జీ అని చెప్పేసి క్రియేట్ అవుతుంది. దాని నుంచి కూడా బ్యాటరీ అనేది వెరీ లిటిల్ బిట్ ఛార్జ్ అవుతుంది. దాని నుంచి కొంచెం మైలేజ్ అనేది అయితే సిటీలోనే ఎక్కువ వస్తుంది. అవును, నేనైతే చాలా నేను ఎగ్జాక్ట్లీ 320 340 కూడా చూసాను సిటీలో. అంటే 50% ఏసీ 50% వితౌట్ ఏసీ నడిపినప్పుడు వచ్చింది. బట్ ఫుల్ ఏసీ ఉండి మాక్సిమం 300 310 300 వేసుకోండి రౌండ్ ఫిగర్ కంపల్సరీ 300 80% వస్తాం. అంటే ఇప్పుడు మనం సేమ్ ఎగ్జామ్ తీసుకుందాం అండి. సిటీ కండిషన్ లో 10 కంటే ఎక్కువ రాదు. ఫీడ్బ్యాక్ తీసుకున్నాను 10 కంటే ఎక్కువ రాదు. అంటే పెట్రోల్ వెహికల్ మనకు 110 రూపీస్, అంటే ఈచ్ కిలోమీటర్ కి మనకు 11 రూపీస్ అని చెప్పేసి పడుతుంది. అదే ఈ వెహికల్ కి ఎంత వస్తుంది మీకు ఈచ్ కిలోమీటర్? నాకు ఈచ్ కిలోమీటర్ 80 పైసా పడుతుందండి. 80 పైసా పడుతుంది. 11 రూపీస్ 80 పైసా పడుతుంది. 11 రూపీస్ అక్కడ, ఇక్కడ 8 పైసా. నేను ఒకసారి చార్జ్ చేస్తే 300 రూపీస్ 380 రూపీస్ వస్తుంది. అంటే వన్ టైం చార్జ్ కి 280 రూపీస్ వస్తుంది. మీరు విజయవాడ వెళ్ళొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు. ఓకే. డ్రైవ్ కూడా చాలా ఈజీగా, లాంగ్ డ్రైవ్ ఈవెన్ 400-500 కిలోమీటర్స్ ఒక సింగిల్ డ్రైవర్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. కంఫర్ట్ గా అసలు మీరు జస్ట్ ఇంట్లో ఉండి ఏసీ రూమ్ వచ్చి బయట వచ్చినట్టే ఉంటుంది తప్ప డ్రైవింగ్ కూడా మనకు అలసట అనేది రాదు. యూ కెనాట్ ట్రై అంటే టైర్డ్ అనే ఫీలింగ్ రాదు. ఓకే. ఫస్ట్ ఈ టాటా నెక్సాన్ కి వెళ్ళాల్సిన రీజన్ ఏంటి? ఫస్ట్ అయితే మీరే అండి. యాక్చువల్గా నేను మారుతి ఉండేది, నాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీరు ఈవీకి వెళ్ళాలనుకున్నప్పుడు మారుతిలో మనకి ఈవీ ఆప్షన్ అనేది లేదు డిలీట్. అప్పుడే మహేంద్ర వస్తుంది. సో మహేంద్ర వస్తుంది 400 వస్తుంది, మహేంద్ర 400 వస్తుంది. వెయిట్ చేద్దాం అనుకున్నాను. బట్ టాటా అనేది ఆల్మోస్ట్ ప్రూవెన్ మార్కెట్లో రూల్, అంటే ఎవరు లేని టైంలో వచ్చి ప్రూవ్ చేసి ఒక ఇండియాకి ఓకే ఇండియా ఆల్సో కెన్ గో ఫర్ ఈవీ అడాప్షన్ అనేది టాటానే ఇచ్చింది. సో టాటా కూడా 40,000-45,000 వెహికల్స్ అమ్మేసి, సో దే ఆర్ గెటింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ డాటా తీసుకుంటున్నారు. సో ఎవ్రీ వెహికల్ నుంచి డాటా తీసుకొని కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దే ఆర్ అప్డేటింగ్ న్యూ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, వర్షన్ బై వర్షన్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో వెరాజ్ మహేంద్ర వచ్చేసి ఇట్స్ న్యూ వెహికల్, సో దే డోంట్ హ్యావ్ ఎగ్జిస్టింగ్ డాటా. వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ వచ్చిన వెహికల్ 400 వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అన్నట్టు. అండ్ ఎప్పుడైనా కూడా మన ఒక వెహికల్ అనేది మార్కెట్ లోకి వచ్చిందంటే ఫస్ట్ దానిపైన ట్రయల్స్ చేస్తారు. ట్రయల్స్ చేసి వాళ్ళు రీకాల్ చేస్తారా, దాన్ని రీసాల్వ్ చేస్తారా అనేది పక్కన పెట్టేస్తే మనకు టైం అనేది ఇంపార్టెంట్, దాంతో పాటు కూడా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్. అందులో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు రీకాల్ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు, బట్ టైం అనేది లాస్ అవుతాము. మేబీ ఒకవేళ ఆ మోడల్ ఫెయిల్యూర్ అనుకోండి, సో ఆల్మోస్ట్ 20 lakhs 19 lakhs పెడుతున్నాం. సో ఫెయిల్ అని అంటే చాలా వరకు మనం ఇది చేసుకోవాల్సి ఉంటుంది, లైక్ కోనా. అండ్ పెట్రోల్ వెహికల్ తీసుకోకుండా అండ్ ఈవీకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ సేవింగ్ అని చెప్పేసి తీసుకున్నాం. అండ్ దీంతో పాటు చాలా మందికి ఒక అపోహ ఏంటంటే 10 years తర్వాత బ్యాటరీ సెల్స్ మొత్తం కంప్లీట్ గా పాడైపోతాయి, వాటిని రీప్లేస్ చేయాలంటే చాలా ఖర్చు వస్తుందన్న ఒక మిత్ అనుకోవచ్చు, లేకపోతే అపోహ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? ఉందండి. యాక్చువల్లీ కొన్ని రివ్యూస్ చూశాను. సో మంచి ఎక్స్పర్ట్స్ రివ్యూస్ వాళ్ళు విత్ డాటా తోటి చెప్పారు. అంటే మీకు కంపెనీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటి? కంపెనీ వాళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్స్ మీరు బ్యాటరీస్ అన్ని కాదు, బ్యాటరీ సెల్స్ మొత్తం కాదు, ఎంతవరకు మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఎంత ఖర్చు వస్తుంది, ఏమైనా మీకు ఏమైనా? 1,60,000 వరకు మనం వితౌట్ డౌట్ తిరగొచ్చు అండి. సో వితౌట్ 1,60,000 ఇచ్చారు. అండ్ 8 years వారంటీ కూడా ఇచ్చారు. 8 years వారంటీ ఇస్తున్నారు. సో 1,06,000. బట్ నాకు తెలిసిన రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెస్లా ఇప్పుడు వీళ్ళు వాడే టాటా వాడే బ్యాటరీ ఏదైతే ఉందో ఇట్స్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ సిమిలర్ టెస్లా వారు వాడుతున్నారు. ఓకే. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే వాళ్ళ దగ్గర పాస్ డాటా, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అడాప్షన్ అయ్యారు యుఎస్ వాళ్ళ టెస్లా మంచి ప్రూవెన్ సక్సెస్ఫుల్. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే బ్యాటరీ డిగ్రేడేషన్ అది స్టార్ట్ అయ్యేది ఆల్మోస్ట్ 2.5 lakhs kilometers తర్వాత ఒక 10-20% వేరే డిగ్రేడ్ ఛాన్సెస్ ఉంటుంది. సో 2.5 kilometers అంటే ఆల్మోస్ట్ ఐ కెన్ సేవ్ ఆల్మోస్ట్ నాకు ఆ ప్రైస్ నాకు 10 lakhs మినిమం రికవర్ చేసుకోవచ్చు. సో దెన్ ఐ కెన్ బై ఫర్ అనదర్ బ్యాటరీ ఆఫ్టర్ 8 years తర్వాత 6 years తర్వాత ఐ గో ఫర్ బ్యాటరీ చేంజ్ చేయాల్సి ఉంటుంది అన్నారు. మొత్తం బ్యాటరీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అంటే యూ కెన్ గో ఫర్ ఇప్పుడు 320 వస్తుందండి. సో నేనేం విన్నానంటే నాకు తెలిసిన సమాచారం, అంటే నాకు ఉన్న సమాచారం ప్రకారం, నాకు వచ్చిన కస్టమర్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే బ్యాటరీ మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాటరీలో ఏవైతే సెల్స్ అనేది అప్పటికి డ్యామేజా లేకపోతే దాని యొక్క వారంటీ ఏమంటారు డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెడ్ సెల్స్ మాత్రమే చేంజ్ చేసుకుంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 డెడ్ సెల్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇంకా 6 ఉన్నాయి,
అలా అని చెప్పేసి నేను విన్నాను. అది నేను కూడా విన్నానండి. అది టాటా పవర్ వాళ్ళు ఇప్పుడు R&D చేస్తున్నారు, ఇంకా ఇట్స్ నాట్ లైవ్ లో రాలేదు ఇంకా. సో దే ఆర్ డూయింగ్ R&D. ఎంత వరకు ఖర్చు రావచ్చు అండి? డెడ్ సెల్ అనేది నాకు ఎగ్జాక్ట్లీ ఓవరాల్ బ్యాటరీ అయితే ఇప్పుడు కాస్ట్ వరకు అయితే 5 to 6 lakhs వరకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి యాక్చువల్ గా పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ కి అయితే 10,000 or 15,000 కిలోమీటర్స్ వన్స్ మనం సర్వీసింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. దీని సర్వీస్ అనేది ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? సో వీళ్ళు సర్వీస్ వచ్చేసి టాటా సజెస్ట్ చేసేది 7,500 కిలోమీటర్స్ కి సర్వీస్ చేసుకోవాలి. లేదా ఏం సర్వీస్ అంటే యాక్చువల్లీ మనం డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్ అంటే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అలాంటి. దీనికి బ్రేక్స్ ఆయిల్ ఒకటి మారుస్తున్నారు అండ్ ఏసీ ఫిల్టర్స్ మారుస్తున్నారు. ఏసీ ఫిల్టర్ సో నాకు తెలిసి అంతకు వెరీ జనరల్ టైట్ చేయడం అంటే టైటింగ్ మనం కూడా చేసుకునే మనం కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మనం అంతే చాలా 600 to 700 అవుతుందండి. ఓకే, అంటే ఇది తప్ప ఇంకా మెయింటెనెన్స్ అయితే ఇంకేం ఉండదు. ఇంకేం లేదు. నార్మల్ గా వాళ్ళు వీల్ ఎలిమెంట్స్ అవి చేసిస్తున్నారు అండ్ టైటనింగ్ చేస్తున్నారు. అంతే. ఓకే, అంతే, ఇంకేం లేదండి. అసలు 700 అయిపోతుంది. 720, 1800 పర్ ఇయర్. ఐ మీన్ 7,500 అనుకోండి. అంటే ఇయర్లీ ట్వైస్ లేదా ఎవ్రీ 7,500. 3,000 రూపీస్ ఓన్లీ. ఇయర్లీ 3,000. రైట్ ఫ్రెండ్స్, ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ఈవీ వెహికల్ కి సంపత్ గారు ఎందుకు వెళ్ళారు అండ్ ఇంతవరకు ఎంత మనీ సేవ్ చేశారు. ఐ మీన్ మీరు ఒక చిన్న క్యాల్కులేషన్ వేసుకోండి. వెహికల్ ఎంత ఓడోమీటర్ రీడింగ్ ఎంతండి? 15,000, ఆల్మోస్ట్ 16,000 జరిగిందండి. 15,000 కిలోమీటర్స్ డివైడెడ్ బై 300 అని చెప్పేసి వేసుకోండి. అండ్ ఎవ్రీ 300 కిలోమీటర్స్ కి 40 యూనిట్స్ ఛార్జ్ అవుతుంది. 40 ఫర్ యూనిట్ అని చెప్పేసి మనకు 7, అంటే దట్ డిపెండ్స్ ఆన్ యువర్ లొకేషన్ అండ్ ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. 6 రూపీస్ నుంచి 7 రూపీస్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకు పర్ కిలోమీటర్ 80 పైస్ అని చెప్పేసి వస్తుంది. అదే మనకు డీజిల్ అండ్ పెట్రోల్ వెళ్ళినట్టయితే కనుక 10 రూపీస్ నుంచి 11 రూపీస్, దట్స్ డిపెండ్స్ ఆన్ ద వెహికల్. అంటే మనం ఇప్పుడు సేమ్ వెహికల్ కంపేర్ చేసుకున్నట్లయితే కనుక 11 రూపీస్ పర్ కిలోమీటర్ అని చెప్పేసి అయితే వస్తుంది. అండ్ ఇందులో వీరు చాలా వరకు సేవ్ చేసుకోవడం చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే వీరు మనకు సజెస్ట్ చేస్తున్నారు. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఈ వెహికల్ ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాం సంపత్ గారిని అడిగేసేసి. రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. బోలో భారత్ మాతాకి జై.